కొంతకాలం ఆయనకు మంచిది. రైట్ గఫూర్ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన మొన్న మీరు నాకు అన్నట్టుగా లాస్ట్లో కొంత భయం కూడా కనపడింది కదా. వాళ్ళు బలమైన కూటమి, బలమైన పార్టీలు, బలమైన నేతలు, వాళ్ళు ఏమైంది ఎంతకైనా ఇది చేస్తారు, ఆయన ఎదుర్కొంటాను ఇట్లా మాట్లాడాడు. ఆయన దేని గురించి భయపడుతున్నాడు అనుకోవాలా? ఆ ఉన్న 13 కేసులు 11 కేసులు ఉన్నాయి కదా సిబిఐ ఈడీ కేసులు, వాటి గురించా? లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, కోడికత్తి ఈ కేసు, లేకపోతే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ ఎక్కడ తవ్వి తీస్తారు? ఆయన చేశాడు కదా, సిఐడిని పెట్టి ఆయన కొల్లి రఘురామరెడ్డిని పెట్టి నానా రకాలు చేశాడు కదా, బాబు గారిని అరెస్ట్ చేసి. ఇవన్నీ తవ్వి తీసి ఇట్లా చేస్తారని ఆ భయం వల్ల అంటున్నాడు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో అతి ప్రధానమైనది ఏంటంటే, తను ఎప్పుడూ కూడా డేంజర్లో ఉన్నాను. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ధైర్యంగా ఉన్నట్లుగా పరదాలే కదా అన్ని మనం కళ్ళారా చూసాం. అవును. అంటే ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేశారని కూడా అనుమానం వచ్చే అవకాశం. ఎందుకంటే ఏదైనా ఒక రాజు కానీ ఒక రాజ్యాధినేత కానీ ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో నిబద్ధతగా ఆ యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాట తీరులో కానీ ఒక రాజసం ఉట్టిపడాలి. నాకు వరకు నేను ఆయన 5 సంవత్సరాల నుంచి ఆయన ఎదుర్కొంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఆయన పెడుతున్నటువంటి వేదనను, అన్యాయాలపైన పోరాటం కూడా ఈ మనిషిలో ఈ విధమైనటువంటి క్యారెక్టర్ ఉంది, ఈ రాజసం ఉంది, ఈ ముఖ్యమంత్రి గట్టివాడు అని ఎక్కడ అనిపించలేదు. ఇంత పిరికివాడు ఈరోజు బలమైన కూటమి అంటున్నాడు. బలమైన కూటమి నీ కంటికి ఎప్పుడు కనపడింది ఈ కూటమి యొక్క బలము? వై నాట్ 175 అన్నావే, ఏం పీకలేరన్నావే. వై నాట్ వై 175? మీరు ఎంతమంది వచ్చినా కూడా నా ఎంట్రుక ఒక ముఖ్యమంత్రి వాడవలసిన భాష అది. అటువంటి మాటలు మాట్లాడిన నీవు ఈరోజు నువ్వు కొట్టేసిన 40,000 కోట్ల సంపాదన గురించి మాట్లాడుతున్నావా, భయపడుతున్నావా? లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అప్పులు తెచ్చినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర సంపద కలుపుకొని దోపిడీ చేసినటువంటి ఈ లెక్కలన్నీ, ఈ బొక్కలన్నీ ఎలా పూడ్చాలని నువ్వు భయపడుతున్నావా? నువ్వు తరలించుకుపోయినటువంటి సంపద కంటైనర్లు తీసుకువెళ్ళి నువ్వు ఆఫ్రికాలోను యొక్క పాశ్చాత్య దేశాల్లో పెట్టుకున్నావే, మరి వాటి గురించి అవి మళ్ళీ తిరిగి ఏమన్నా భారతదేశానికి వచ్చేస్తాయని భయపడుతున్నావా? లేకపోతే అనుభవించలేకపోతున్నానే, దాచుకున్నాను అనుభవించలేకపోతానేమో, నా జీవితము శేష జీవితము మొత్తం అంతా 4 గోడల మధ్య 7 చువ్వల మధ్య కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇంద్రభవనాల్లో నేను పయనించలేకపోతానా అనుభవించలేకపోతానా అన్నటువంటి నీ యొక్క మనోవేదన ఈరోజు ఈ విధంగా బయటపడుతుందా అని మేము అడుగుతున్నాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడన్నది శాస్త్రమైతే, నిజమైతే, అది చట్టమైతే, తప్పు చేసిన వాడిలోనే ఉంటుంది ఇటువంటి భయం. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. ఆయన అంత వయసులో కూడా ఆయన మనసులో కానీ, ఆయన ముఖంలో కానీ, ఆయన మాట తీరులో కానీ ఎక్కడైనా ప్రస్ఫుటంగా మనం చూడగలిగామా? నువ్వు ఆనందించగలిగావా ఆయన మనసులో ఉన్నటువంటి మనోవేదన చూసి? సింహంలాగా బయట వచ్చాడు, సింహంలాగా అడుగుపెట్టాడు బయట. ఆ సింహాన్ని చూసి జడుచుకున్న నువ్వు సింహం సింగలగా వస్తుందని ఆ రోజు నువ్వు ఎందుకన్నావంటే, అక్కడ వస్తున్నది సింహం కాబట్టి, నువ్వు కాదు సింహం. ఆ సింహం వేరే. నువ్వు కేవలం ఒక మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తివి. ఇప్పుడు నువ్వు భయపడుతున్నది నువ్వు చేసిన అక్రమాల గురించి, నువ్వు దోచుకున్నటువంటి నవ్యాంధ్రుల సంపద గురించి, నువ్వు దాచుకున్నటువంటి ఈ పేద ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో ఎలా జున్నుకున్నావో, ఎలా జురుకున్నావో దాని గురించి నువ్వు భయపడుతున్నావు. చెత్త స్పిరిట్ నమ్మావు 5 సంవత్సరాల పాటు. ఎంతో మంది నేను అంటున్నాను, మద్యపానం అన్నది అది దురలవాటైనా, అది దుష్టత తత్వమైనప్పటికీ కూడా దానికి అలవాటు పడ్డటువంటి సామాన్య ప్రజానికము నువ్వు పంచినటువంటి ఈసపు స్పిరిట్ తాగి ఎన్ని కుటుంబాలు బజారు పాలైపోయాయో అందరికీ తెలుసు. మొత్తం మీద ఆయన ట్వీట్ అనేది ఒక ఏదో బూమెరాంగ్ అంటారు కదా, అట్లా అయిపోయింది. నవ్వుకుంటున్నారు సార్ ఆ ట్వీట్ చూసి. అదే అంటున్నా బూమెరాంగ్ అయిపోయింది.